ఉన్నాడో లేడో. తాతయ్య, ఓ స్వాగతు. మామ నమస్తే. నమస్తే. ఏం సంగతి మామ? అత్తమ్మ మంచిగా లేదు, దవాఖానలో అడ్మిట్ చేసిన 4 రోజులు అవుతుంది. అవునా, ఏమైంది మామ? ఏమైందంటే ఏం చెప్పాలి బిడ్డ, మొన్న కలవపోయిన కాడ సోయి లేకుండా అడ్డం పడిపోయింది. చేతుల మీద ఎత్తుకొని పోయాను. అడిగి పోయినాక సారు చూసి మెదట్లో రౌతం గడ్డ కట్టింది, ఒక ఆపరేషన్ చేయాలి, బాగా పైసలు ఖర్చు అవుతాయి అన్నాడు. అయ్యో ఎట్లా ఏం కథ అని నాకు ఏం తోయకుంటే ఆ శంకర్పేటలో వచ్చినాడు దాకా. ఆయన కడుపు చల్లకుండా ఆయన 50,000 60,000 అడ్వాన్స్ పెట్టి షేరీకి అయితే చేసేచ్చినాం బిడ్డ. ఇక ఎట్లుంటుందో ఏం కథో అనుకున్నా, మస్తు భయం అయింది. మరి ఒక్క ముచ్చట చెప్పకపోతుంది మరి? ఇక ఏడునే బామ్మది నేను అదే పరిశ్రమలో తిరగబడుతుంది. వాడిని దవాఖాన కాడ ఉంచుడు, నేను ఊళ్ళకి వచ్చే వాళ్ళ దగ్గర నన్ను అప్పో సప్పో చేసుకుపోడు, ఆ దవాఖానలు ఇచ్చుడు, రోజుకిన్ని ఖర్చు అయినాయి బిడ్డ. ఇలా డిశ్చార్జ్ చేస్తారటయ్యా, ఏమన్నా పైసలు ఉంటాయి కదా రాదు బిడ్డ, దండం పెడతా. పాత ఇవి అన్నీ కడతాం మళ్ళా. ఎక్కడ నుంచిలే మరి? కమలాపురం. ఎంత అన్నాడు? పైసలు అయితే బాగానే ఖర్చు అయినాయి బిడ్డ. ఇవాళ ఎంత ఎత్తుడు మరి, 1,00,000 ఎత్తుడు, 1,50,000 ఎత్తుడు. నీ దగ్గర ఎంత ఉన్నాయి, నేను మళ్ళీ మాట పోకుండా ఇంటికి తీసుకొచ్చి కడతా. సరే కానీ పెట్టుబడి సీజన్ కదా మామ, ఆ కూలీలోకి 50,000 దాకా పోయినాయి. ఆ ట్రాక్టర్ వాడు రిపేర్ పెట్టిండు, డ్రైవర్ గాడు అద్దురా వద్దురా అంటే ఆ బురదలకు తీసుకుపోయిండు, ఇంజన్ కూర్చోబెట్టిండు, దానికి 80,000 ఖర్చు అయింది. పిండి బత్తాలకు మొత్తం 1,50,000 2 లక్షల దాకా ఖర్చు అయినాయి. ఇప్పుడు పైసలు ఎక్కడున్నాయి మామ, పెట్టుబడి సీజన్ కదా. అబ్బా దండం పెడుతున్నాయి, ఆపత్తి చెప్పొస్తుందా బిడ్డ. నేను నీకు నిజంగా నేను 50,000 నీకు కడదాం అనుకున్నా, ఇంతలోనే ఈ ఆపత్తి వచ్చింది. దండం పెడతా, నువ్వే గట్లంటే ఎట్లా బిడ్డ. పుట్టడు ఆశలు పెట్టుకొని వచ్చిన నీ దగ్గరికి 1,00,000 రూపాయలు దగ్గర దండం పెడతా బాంచని. ఇంతకుముందు చేయలేదా మామ? ఇచ్చినా బిడ్డ, ఆ పాత ఇవి అన్నీ కల్పిస్తా. నీ ఒక్క మాట పోనీ, నీ ఒక్క రూపాయి కూడా ఎగబెట్టా. నేను అట్లా అంటలేను మామ, ఇప్పుడు మొన్న డాక్టర్ ఖరాబ్ అయితే దానికి ఒక 80,000 రూపాయలు అయినాయి. అయితే బిడ్డ, వ్యవసాయం ఉన్నప్పుడు నీకు ఖర్చు ఉంటూనే ఉంటుంది, కానీ ఇక నన్ను ఒక్కసారి గట్టెక్కించినావు అనుకో, నీ మేలు జీవితంలో మర్చిపోకు బాంచను. సరే నేను ఎవరైనా అడుగుతానే, ఇప్పుడు నా దగ్గర అయితే ఏం పైసలు లేవు. ఇప్పుడైతే ఎంతో కొంత, ఎంత అయితే అంత నేను మళ్ళీ 3 వరకు అంత బాంచను సాధుడు, నీ కాలు ముక్తా. ఏమన్నా అయితే ఫోన్ చేస్తా, లేకపోతే నేను ఏం చేయలేను. బొగ్గట్లా అంటే ఎట్లా బిడ్డ, దండం పెడతానే. అవును మామ, మరి ఏమన్నా ఇన్సూరెన్స్లు అవి ఏం కట్టలేదా? ఏమి లేవు బిడ్డ, దానికి మెదడుకు ఆధార్ కార్డు కూడా నడవదట. ఇక పైసలు ఖర్చు అయితే అంటే పైసలు పెట్టుకునే చేయిస్తాను. అవును, మరి అనంతగానికి తెలియదా ఏమన్నా ఇన్సూరెన్స్లు, హెల్త్ ఇన్సూరెన్స్లు కట్టాలని? వాని దగ్గర ఎక్కడి బిడ్డ పైసలు, వాడు ఏదైనా నౌకరో గిగురో చేస్తే అదో ఇదో వాని కార్డు మీదనో దీని మీదనో నడుచు, కానీ వానికే ఏం పని లేకుంటే ఇంటి మీద పడి ఉండబట్టే అత్తమ్మ మీద ఆధారపడి బతుకుడు అవుతుంది ఏమో బతుకు. నా పానం మంచిగుంటలేదు. ఇగో జ్వరం కొట్టిలో జ్వరం కొట్టిగో కురుపులు అన్ని కురుపులే, నోట్లో కూడా కురుపులు అయినాయి బిడ్డ. నువ్వు బాధపడతాంటే నాకే మంచిగా అనిపించలేదు మామ. సరే ఎవరన్నా అడుగుతా కానీ ఖచ్చితంగా మాత్రం నమ్మకం పెట్టుకోకు, ఎందుకంటే మళ్ళీ ఆపద ముచ్చటేది. అల్లుడు నువ్వు ఇస్తా అన్నావు కదా, ఇయ్యలేదా అంటే బదనం చేయద్దు. మళ్ళీ నువ్వు కూడా ట్రై చేయను అన్న, అడిగే వాళ్ళన్నా. నేను ఇంకా 4 అడిగిన బిడ్డ, సురేష్ శెట్టిని అడిగినా, రాయమూలని అడిగినా, మోపిరెడ్డిని అడిగినా, ఇలా ఒకటి కాకుండా ఒకటి అవుతుంది అన్నట్టు. దండం పెట్టి నువ్వు అయితే మర్చిపోకు బాంచను. ఎంత అయితే అంత దండం పెట్టి కాలు మొక్తా, విన్నావా? తీసుకున్న 50,000కు మిత్తే రూపం లేదు, కానీ మళ్ళీ 1,00,000 రూపాయలు కట్టు ఆపద ఉన్నదంటే ఎవరు ఇస్తారు? పైసలు రెగ్యులర్గా కడతాను అని ఇవ్వబుద్ధి అవుతుంది, కానీ మళ్ళీ గట్టిగా అడుగుదామంటే ఇంటికాడ ఏం లేదు, ఇల్లు తప్ప. 1,00,000 చెట్టుకు కత్తనే ఏందో, తీసుకున్న ఆపద కట్టేటప్పుడు ఉండదు మళ్ళీ. ఏమరా రత్నాకర్, ఏమో వచ్చినవేంది సేటు? నా భార్య మంచిగా లేదు సేటు, ఎట్లా రక్తం గడ్డ కట్టిందట, ఆపరేషన్ చేస్తా ఉంటారు, కొన్ని పైసలు కావాలి దండం పెడతా. ఏ దవాఖాన ఉన్నది? కొలపురం దవాఖాన సేటు. ఇప్పుడు ఎక్కడిరా పైసలు? ఇప్పుడు లేవు పైసలు సేటు, నీకు దండం పెడతానే. నా భార్య ఆపరేషన్ చేస్తేనే బతుకుద్దట, లేకుండా చచ్చిపోద్దట. నిజమేరా, నువ్వు ఈ వరకు తీసుకుపోతివి, 2-3 సార్లు తీసుకుపోతివి, నీ కొడుకు చదువప్పుడు తీసుకుపోతివి, నీ కాలు నొప్పి తీసుకుపోతివి, టైం ప్రకారం ఇచ్చినావు, ఇచ్చిన ఎత్తి గుడి అయిపోతివి, అసలు ఇచ్చడానికే అవస్థ పడుతుంది. మళ్ళీ ఎక్కడి నుంచి తెచ్చిమంటాను? మళ్ళీ 1 పైసా కాదు 2 పైసలు కాదు, 1,00,000 రూపాయలు అంటాను. ఎన్ని తెచ్చేయాలి నేను? దండం పెడితేనే
నా భార్యకి ఏమన్నా అంటే నేను నా కొడుకు అనాథలం అయితే నా భార్య బతకాలి దాని కట్టం మీద నేను ఇంటి వాళ్ళు బతికిన చెట్టు దానికి ఏదైనా నచ్చిందంటే నేను పెట్టుకుంటే వాళ్ళు పెడతాను చెట్టు దండం పెడతానే. అదేరా నిజమే, కానీ నా దగ్గర లేవురా. దండం పెడతానే అన్ని నీకు వానాకాలం పంట మీద కడతానే అన్ని. అరే వడ్లు అంటాను, నీకు ఏ పాటి వడ్లు వస్తాయి, ఏ పాటి ఉన్నది నీకు? భూమి ఉన్నది 20 గుంటలో ఏమో ఉన్నాయి, 20 గుంటలు 1,00,000 రూపాయలు వస్తాయి అని లేచేటు చెరువుకి ఇంకో ఎకరం తయారు చేసిన అందులో పండిన వడ్లని నీకే పెడుతున్నాయి దండం పెడతా. అంటే ఏ పాట వస్తాయి నీకు? ఎకరాన్నరలా ఆ ఎకరాన్ని 20 గుంటలు ఏ పాట వస్తాయి? లక్షలు వస్తాయి అవి. నీ పెట్టుబడి పోను నీ మితికే సరిపోవు అవి. నువ్వు అసలు ఏ నుంచి తీసుకొస్తావు? దండం పెడితే చెట్టు అట్లా అనకే. దండం పెడతానంటారు, కాలు మొక్తానంటారు, ఆపుతున్నప్పుడు ఇట్నే అంటారా? నువ్వు ఆపతంటావు, నేను అన్నో ఎన్నో తీసుకొచ్చి నీకు ఇస్తా. టైం ఇదే నువ్వు ఇవ్వవు, నా ఆడ మాట పోతుంది. ఈ అవస్థలు అది కథ అది కార్ఖానాదు ఏమన్నా చూసుకోగా నాకనైతే పైసలు లేవు. ఏమన్నా చేయగా మీరు అవసరానికి ఏ అవసరాన్ని పెడితే అవసరానికి ఇచ్చిల్లు కానీ ఇది ఆపద ముచ్చట. నా భార్య బతకాలి దండం పెడతా, లేకుంటే నేను నా కొడుకు అనాథలం అయిపోతావా? అదేరా ఆపత్కానంటే నీకు ఇన్నిసార్లు ఆదుకున్నా ఆదుకోలేదా? దండం పెడతానంటారు, ఇవే అంటారు, ఇవే చేస్తారు కానీ నాకే లేవు. నన్ను బాధపడకు, నువ్వు బాధపడకు, ఏమన్నా చూసుకో, ఎవరిదాకా నన్ను చూసుకోగానే నాకనైతే లేవు. చెట్టు 10 ఏళ్ళు పని చేసిన ఎక్కడైనా మాట పడగొట్టినానికి ఖాళీ నేను కానీ శాతం అయితే అత్తలేను అంతే. కానీ చేసినవురా, నేను చేయలేదు అంటలేను. మరి నీ ఆపదకి నేను ఇచ్చినా ఇయ్యలేదా? నువ్వు బరాబరి ఉన్నావా? నువ్వు బరాబరి ఉంటే ఇప్పుడు ఏమైనా తీసుకొచ్చి చేయబోదురా? నేను చిన్న చిన్న ఆపత్తులు కంటించిన నా భార్య ఎట్లుంటుందో ఏం కథ. ఇప్పుడు పైసలు లేవని పడితే చెట్టు ఎట్లనగా చెట్టు నా తల రాత ఎట్లుంటే అట్లా అవుతుంది. ఏం చేయాలి? చింటూ, అరే చింటూ చెప్పరా. గరా. అరే ఏంద్రా ఎన్నిసార్లు ఫోన్ చేయాలరా నీకు? నీ ఫోన్ ఇంట్లో ఛార్జింగ్ పెట్టినా, నీ బయట చెట్లకు నీళ్ళు పోతానా. అరే నిన్న రాత్రి నుంచి ఫోన్ చేస్తున్నారా నేను నీకు? అరే నేను నిన్న ఇంట్లో లేను, ఇలా పొద్దున్నే వచ్చినా. ఇక చెట్లకు నీళ్ళు పోతానా, నువ్వు వచ్చిన ముచ్చట చెప్పు అంటానా. అరే ఊళ్ళోనే ఉంటాను, మా అవ్వ హాస్పిటల్ పడ్డాన సంగతి తెలియదారా నీకు? తెలుసురా, నేను ఫోన్ చేద్దాం అనుకున్నా కానీ ఒక చెట్లకు నీళ్ళు పోసడం అయిపోయినాక నీకు చేద్దాం అనుకున్నా. ఈ లోపు నువ్వే ఇంటికి వచ్చింది. అమ్మ అట్లీస్ట్ ఒక్కసారి ఫోన్ చేసి అడిగినావారా ఎట్లున్నదిరా అని? సరే చేస్తున్నా కానీ చెప్పురా, ఎందుకు వచ్చిన? అని అట్లా కాదురా, నాకు పైసలు అవసరం ఉన్నాయిరా. ఎంతరా పైసలు? అరే ఒక 50,000 కావాలరా. నేను మా నాయన మస్తు జాలు అడుగుతాను కానీ ఈడ గుర్తులేవురా పైసలు. మస్తు ఇబ్బంది అవుతుంది అందరా చింటూ. అబ్బో 50,000 అంటే నాకు ఎవరు ఇస్తారా? అరే అట్లా కాదురా, మా అమ్మకు నిద్రలో రక్తం గడ్డగట్టుకున్నదిరా. డాక్టర్లు 3-4 లక్షలు అయితే అంటారా. 50,000 అంటే కష్టమేరా. నాకు ఊళ్ళు ఎవడిస్తాడు చెప్పురా? నాకు ఎవడి ఇయ్యకనే మొన్న నీకు 10,000 అడిగినా. నువ్వే అన్న ఎన్నో అడకచ్చి ఇచ్చినావా? నాకు ఎవరైనా ఊళ్ళు ఇచ్చేటోడు ఉండడారా? అరే అట్లా కాదురా, గట్లనే 10,000 నేను ఎవరికన్నా వాళ్ళకి వీళ్ళకి అడిగి ఇవ్వాలి. నేను నీకు గట్లనే అడుగురా ఎవరికన్నా నువ్వన్నా నీకు తెలిసిన వాళ్ళకు. అరే చెప్తే అర్థమైతలే నీకు, నాకు ఎవడు ఇయ్యర్రా ఊళ్ళే. అరే గట్ల అంటున్నావు ఏందిరా? నువ్వు అడగని విషయం అయింది. నాగరా నిజంగా చెప్పాలంటే నువ్వు నమ్ముతానమ్మో లేకపోలేదురా. మొన్న నీ దగ్గర తీసుకున్న పైసలు నీకు ఇవ్వడానికి నేను వేరే కాడ ఒక మా మాకు ఫోన్ చేసి 10,000 ఇవ్వని అంటే ఇస్తే అది నీకు ఇచ్చిన. మా మాకు కూడా ఇవ్వలే. నాకు ఊళ్ళో ఎవరు ఇయ్యరా, సంగతి నీకు తెలుసు కదరా. అరే లేవు అంటాను. మనం మందానికి కూర్చున్నప్పుడు అప్పట్లో ఫోన్లు చేసి 1,000-2,000 సెట్ చేయకపోతున్నారా మీరు? అరే ఇప్పుడు మా అమ్మ కాపోదు ఉన్నదంటే కనీసం ఒక్కడు కూడా సాయం చేసలేరు ఏంద్రా? అరే 1,000-2,000 అంటే నేను అన్న ఎన్నో అడ్జస్ట్ చేయగలుగుతా. మా దగ్గర మా దగ్గర అడిగితే కానీ 50,000 అంటే నా నుంచి కాదు రాదు. అరే ఇవ్వని కడిగిన ఇదే మాట అంటారా? నీ దగ్గర ఒక 20,000 నువ్వు ఏరా, 30,000 మనం బయట అడుగుకున్నాం కానీ. అరే 20,000 కాదురా, 20 పైసలు లేవు. అమ్మ ఏం దోస్తులున్నారా? అరే మీకు అవసరం వచ్చినప్పుడు నేను అడిగలేదా రా? అరే కాదురా, నేను ఒక్కనే ఉన్నాను. అరే నా దగ్గరికి వచ్చినాను వాడిని వీళ్ళందరూ నేను ఏమంటున్నా? అరే మస్తు మంది దగ్గర తిరుగుతున్నా వీడ గుర్తలేవని చెప్పలేను నేను. అరే నా ఒక్కరు చేస్తున్న దగ్గరనే లేవంటారు పైసలు. నేను ఊరితో వ్యవసాయం పూజ చేసుకుంటాను. నా దగ్గర ఇట్లుంటారు 50,000. అరే నువ్వు అరే నాకు అందరు వేరు నువ్వు వేరురా. నేను ఎప్పటి నుంచి మనం ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్ లెక్క లేమో అరిచింది. అరే ఉన్నావురా, నేనైతే ఇంట్లో ఏడేడా పైసలు పెడతానో నీకు తెలుసు కదా. నువ్వే పోయి చూసుకోపో, ఎంత ఉంటే నువ్వు పట్టుకపోరా. నేను అద్దంటానారా? అమ్మ కనీసం అడిగిస్తాను కూడా అంటలేవు కదరా నువ్వైతే. మళ్ళా గదే ముచ్చటంటే నాకు ఎవరు ఇయ్యర్రా. నేనైతే మా ఇంట్లో ఎగ్జామ్ ఫీజులు కట్టాలి, ఆ ఫీజులు కట్టాలని ఎన్ని తీసుకొచ్చి మీకు తినిపిలేదా అయిపోలేదురా? కనీసం నీ ఎదుగు లేదురా మీకు. అరే నువ్వు ఇచ్చినవురా, నీ ఇయ్యలేదని అంటలేను. కానీ నాగర నీకు ఇయ్యడానికి నా దగ్గర ఉండాలి కదరా పైసలు. ఇంత అద్మానం ఉంటారు అనుకుంటలేరురా దోస్తులు. ఇప్పుడు కూడా హెల్ప్ చేస్తలేరురా. ఇట్లనే ఉంటారా దోస్తనం అంటే? అరే నాగరనైతే వెళ్ళేరా బాయ్. నువ్వు ఏంటి వెళ్తే మాగిస్తాను కానీ నా దగ్గర కష్టం రా. ఇక నువ్వు ఏమనుకున్నావు? నీకు దీనికి వస్తారు కానీ ఆపద ఉందంటే ఎవరు కూడా ముందుకు వస్తలేరు.
మా పోతురా నేను. ఆగాగు. హెల్మెట్ లేదేమి లేదు, పోతానని పోతాను ఏంద్రా. ఇగో హెల్మెట్ పట్టుకొని పో. ఇగో పోంగా అమ్మమ్మకు పండ్లు కొనపో. బయలావు అనంతు. అయ్యా ఇంకొకటి ఇంత జ్వరంతో అనుకున్నవారు భోంజు నేను కళ్ళకి వెళ్ళిపోగలుగుతాను కాదురా. ఒక బుక్క తినరా. నాకు అద్దమ్మా. అరే అత్త అంటే ఎట్లరా, కొంచెం తినరా. అన్నం పోతలేదు. అరే ఆగు, ఒక బుక్క తిని నేను తినబెడితే తిను. తినబుద్ధి అయితే లేదంటే ఎట్లా, జ్వరం వచ్చినందుకు 4 బుక్కలు అట్లా కడుపులో పడితే ఆసరు ఉంటుంది. బాబు అని అనే అమ్మమ్మ ఫోన్ చేసిందే, డాక్టర్లు వచ్చి పైసలు అరేంజ్ అయినాయి అని అడిగిలంట. పోమాయిగా ఒక్క పైసా ఎడగొడతలేదు, ఎవరింటికి రానిత్తలేదు. నువ్వేం కట్టం చేసి తెరుపుతావు, నీ కొడుకేం పని చేస్తాడని అడుగుతా లేడికి పోయినా. ఆయన నీ కొడుకు చదువు కోసం ఇచ్చిన అప్పులే కడతలేవా, ఇప్పుడు మళ్ళీ అప్పి తేనంగా తెరుపుతావు అని అంటారు ఒక్కొక్కరు ముఖం మీదనే. ఏం చేయాలనో దొత్తలేదు కొడుక, తిరిగి తిరిగి నా కాళ్ళు రేగాలని అయితేనే. కానీ అమ్మనైతే బతికించుకోవాలరా, అమ్మ లేకుండానైతే మన బతుకైతే కుక్క బతికేరా. చుట్టాలు రానియరు, పక్కలు రానియరు, వాళ్ళ ఇంటికి పోలేము, వాళ్ళ సొంటికి పోలేము కొడుక. ఎట్లా చేయాలనో ఏం దొత్తలేదురా, అమ్మనైతే బతికించుకోవాలరా. ఎట్లేద్దామే మరి, ఏం చేద్దామన్నా నాకేం దొత్తలేదురా. ఆయన భూమి లేకపోయా, జాగ లేకపోయా, ఉన్న 2 తులాల బంగారం కూడా నీ చదువు కోసం అమ్మింది కదరా అమ్మ. ఇప్పుడు అమ్ముదామన్నా మన దగ్గర ఏం లేదురా, చేతిలో చిల్లి కవ్వలేదు, పూసమోగ ఎత్తు బంగారం లేదు. ఇప్పుడు ఎట్లరా అమ్మని బతికించుకోదు. కానీ ఒకటి ఉన్నదా అనంతు, ఆ సీనన్న దగ్గర పైసలనే ఇస్తాడు, కానీ ఆయన ఏమన్నా కుదబెడితేనే ఇస్తాడురా. కుదబెడదామంటే ఏమున్నదిరా, నువ్వు నేను మనసులో తప్ప మన దగ్గర ఏమున్నదిరా కొడుక. బాబు ఎట్లయితే అట్లయితుంది, ఇల్లైనా సరే కుదబెడదాంపా. అయ్యో ఇల్లు కుదబెడితే ఎట్లా బిడ్డ, నువ్వేడుంటావు మనం ఏడుంటావురా. నా సంగతి తెలిసిపెట్టు బాబు, నేనే చెట్టు కిందనైనా సరే ఉంటా. ముందు మనం అమ్మని బతికించిన వాళ్ళం కావాలి బాబు. సరే బిడ్డ, బీరువాల పేపర్ని తేపరా, పోయి కుదబెట్టుకొని పట్టుకొస్తా పోరా. ఎట్లయినా మంచిదే, ఏం లేకున్నా మంచిదేరా, కానీ అమ్మనైతే బతికించుకున్న వాళ్ళం కావాలి. 6 నెలలు అవుతుంది పావులైతే పని చేస్తలేను. నా కొడుకు చదువులకు బతికేతందుకు, ఇల్లు గడిపేతందుకు ముఖం లెక్క కష్టపడుతుంది. చేసి చేసి ఇంత దూరం తెచ్చుకునేది. నాకు వచ్చిన కట్టం పొగోని కూడా రావద్దు. నలిపెట్టు బిడ్డ. సీనన్న నమస్తే. నమస్తే రత్నాకర్, ఏం సంగతి ఎందుకు వచ్చినావు? అన్న కొన్ని డబ్బులు అవసరం ఉండదని వచ్చిందన్న. ఏం అవసరం వచ్చిన డబ్బులు? నా భార్య మంచిగా లేదన్న, ఆమెకు మొదట్లో రౌతం గడ్డ కట్టింది, ఆపరేషన్ చేయాలంటే డాక్టర్లు చేతికి చేసి వచ్చినాయి. ఎప్పుడు చేస్తారట ఆపరేషన్? మరి ఇవాళ చేస్తారట అన్న, ఇలా చేస్తాం, పైసలు నువ్వు తయారు చేసుకొని రాపోని తోలిళ్ళు. మరి ఇంత అర్జెంట్ కంటే డబ్బులు రెడీ ఉండదు దానే, ఇంత సడన్ గా ఎట్లా చెప్పు? అంకుల్ అట్లా అడగండి అంకుల్, మా అమ్మ సాగు బతుకలు ఉంది, ఇక్కడ మీరే సాయం చేయాలి అంకుల్. చేస్తాం కానీ ఇంత సడన్ గా ఎట్లా? నా సంగతి మీకు తెలుసు. సరే మీ ఆపద అంటేనే డబ్బులు ఇస్తా, దానికి కూడా డబ్బులకు మరి ఏదన్నా షూరిటీ కావాలి, ఏదన్నా భూమి కానీ బంగారం కానీ అవన్నీ సీనన్న అది అంత ఎరిగే, నువ్వు అట్లా ఇవ్వవు. భూమి కాగితాలు, ఇల్లు కాగితాలు, బంగారం పెడితేనే ఇస్తామని తెలుసు అన్న. అందుకే నాకు ఉన్న ఒక్క ఇల్లును కుదరబెడతానన్న. నా ఇల్లు కాగితాలు తీసుకోండి, నాకు 2 లక్షలు ఇవ్వన్న. ఇన్ని రోజులు ఆ ఇల్లు ఒకటి అని ఉండాలి. నా కొడుకు ఏది లేకున్నా మంచిదే, ఆ ఇల్లు అని ఉండాలనుకున్నామన్న. నా భార్య కోసం ఇలా ఇల్లు కూడా కుదరబెడతాను, దండం పెడతా సీనన్న. ఇది 2 గుంటల భూమి, ఇల్లు కలిపితే 8 లక్షల దాకా పోద్దన్న. నాకు ఒక 2 లక్షలు ఇవ్వన్న, ఇది దండం పెడతానే. నా భార్యకు ఆపరేషన్ చేయాలి, ఇంతసేపు మాట్లాడే పరిస్థితి కూడా లేదన్న నాకు. సరే నీ ఆపది చూస్తా, ఇస్తా. మరి అనుకున్న ప్రకారము
మాట ప్రకారం ఖచ్చితంగా నాకు డబ్బులు మళ్ళీ ఇవ్వాలి మీరు. ఇస్తా. మళ్ళా నాకు తర్వాత నేను ఈ నెల రోజులకి ఇస్తాను, నెలకి ఇస్తాను వాయిదాలు పెట్టే ప్రసక్తి ఉండదు. లేదా అన్న మాత్రం బాగుండదు. మరి ఎప్పటి వరకు ఇస్తానని మీరు నిర్ణయం చేసుకున్నారు చెప్పండి. ఏడాది అన్న, ఇయ్యాటి నుంచి ఏడాది వరకు అసలు వడ్డీ మొత్తం కట్టి నా కాగితాలనే తీసుకుంటా. అది నువ్వు కొడుకు నువ్వు మళ్ళీ మీరు ఆలోచించుకొని చెప్పండి. మీకు సీనన్న ఒక్కటేనే ఇంటికాడ నేను నా కొడుకు ఈసారి ఇచ్చుకున్నాను. ఉన్నొక్క కాదన ఇల్లు కూడా పెడతానే బిడ్డ అంటే సరే కానీ బాబు అమ్మకన్నా ఎక్కువ అన్నాడు. ఆ ఇల్లు కదా తెలిసి నీకు ఇస్తాను, ఏడాది నాడు నీ పైసలు నీకు కట్టకుంటే మా ఇల్లు చెప్తూ చేసుకోవన్నా. మరి కదా ఆపతి ఇప్పుడున్న మాట మరి అప్పటికి మళ్ళీ మారవద్దు. మీ తర్వాత మళ్ళీ ఏడాది దాటినాక మళ్ళీ 2 నెలలు 3 నెలలు అంటే మాత్రం ఊరికే ప్రసక్తి ఉండదు. నా సంగతి మీకు తెలుసు. డబ్బులు మీకు అరేంజ్ చేస్తా. ఇప్పుడు కావాలన్నా ఇస్తా మీరు ఏదో కూర్చోపండి, నేను మాట్లాడతాను. సరే అన్న, ఎట్లుంటుందో ఏం కథ. అరే అమ్మ దగ్గర అమ్మ మొక్కతే ఉన్నదిరా. ఆ మామ ఫోన్ చేసి సర్ది పట్టుకొని పోమని రాదురా అడిగి చెప్పిన ఫోన్ చేసిన పోతా అన్నాడా? కథ ఏం కథ. చూసిన వారా పైసల కోసం ఎంత గండం అవుతుందో. ఎవరి దగ్గర పోయినా లేవంటే లేవు అని అంటాను. నువ్వేం పని చేస్తానని ఇవ్వాలి, నీ కొడుకు ఏం పని చేస్తానని ఇవ్వాలని బట్టి. అన్నా నువ్వు నీ ఆపద అన్నావు కాబట్టి నీకు నేను డబ్బులు ఇస్తున్నా. మళ్ళీ మాట ప్రకారమే పోయ్యా అనంతు పండుకో రాజు బిడ్డ. 11:30 అవుతుందిరా. నేను పండుకుంటే దీపాపు నాకు పని ఉన్నది, కొంచెం పైన పండుకుంటా. అరే రేపు పొద్దున అమ్మని దావకుండా తీసుకుపోలే బిడ్డ. ఎల్ల పొద్దుగాల పండుకున్నావు అనుకో, ఎల్ల పొద్దుగాల తీసుకుపోవచ్చు తీసుకురావచ్చు. అరే రేపే కానీ అమ్మని తీసుకోయేది. నాకు రేపు ఇంటర్వ్యూ ఉన్నది బాపు, అది పెద్ద కంపెనీలో. అట్లా మాత్రం జాబ్ కొడితే లైఫ్ సెట్ అయిపోయినట్టే బాపు. సరే తీ బిడ్డ, మరి ఒక్క రోజుకి ఏమవుతుంది. ఇక రేపు నీ పనికి వేరిచ్చి ఎల్లుండే తీసుకుపోద్ది అమ్మను. సరే సరే, నువ్వేదో వండుకో. సరే బిడ్డ, చదువుకొని ఎల్ల పొద్దుగాల పండుకొని పొద్దున్నే లేచిపోతాం కాదురా మళ్ళా. సరే బిడ్డ. Sir, this is my return. Sir, myself Anant Kumar sir. I studied at intermediate sir at JPHS High School, RCPM sir, Hyderabad. Sir, ఒకసారి నాకు ఆపర్చునిటీ చూడండి. ఐ ట్రై మై బెస్ట్ సార్, నేను నా బెస్ట్ ట్రై చేస్తాను. చాలా థ్యాంక్ యూ సార్, చాలా థ్యాంక్ యూ. ఇగో లేవే, గోళీలు వేసుకుందరే. లే వెళ్ళలే వెళ్ళే. రెండు వేసుకున్నా ఒకసారి. నీళ్ళు అట్లా పోసుకో. కూర్చుంటావా పండుకుంటావా? చెప్పు కూర్చో, పోసపోద్ది అట్లా. అనంతగాడు రాలేదా? ఇంకా రాలేదే. అయ్యో,
ఫోన్ చేయరాదు. చేత కానీ తీయరాదే అన్నంతగడ అత్తడి తీయరాదు. అనుకుంటావు అవకాశం మరి కూర్చో. అన్నం తింటావా? ఏమన్నా అన్నా ఉప్మా గిట్ల చేయన్నా? మరి ఏం చేయాలి? ఒక రొట్టె బిల్ల చేయనా మెల్లగా? తలకాయ బాగా నొస్తుంది, ఇంత రవ్వ పోయి. నేను నీకు రవ్వ చేస్తా, రవ్వ చేస్తే తిందుతి. సరే బాబు తీసుకో. ఏందిరా నాకు జాబ్ వచ్చింది. నువ్వు కూడా తిను. జాబ్ వచ్చిందారా? జాబ్ వచ్చిందా బిడ్డ? లేరా అయ్యా? లేపు అని లేపు. అయ్యా అంతరా ఏడోకు బిడ్డ, ఏం కదరా, ఏడోకురా. లేపయ్యా లేపు. నువ్వు ఏడు తమ్మి పెడతాను మళ్ళీ ఏమన్నా అవుతుందా?